నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు సహా 25 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. 3 పార్టీల కూటమి నుంచి మంత్రులు భాగస్వాములుగా ఉన్నారు. సుదీర్ఘ కసరత్తు తర్వాత చంద్రబాబు తన మంత్రివర్గంలోని జనసేన మంత్రులకు శాఖలు ఖరారు చేశారు. రాష్ట్ర మంత్రివర్గంలో పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో వ్యవహరించనున్నారు. పవన్ కళ్యాణ్కు చంద్రబాబు కీలక శాఖలను కేటాయించారు. పవన్కు తనకు హోంశాఖ కంటే తనకు ఇష్టమైన గ్రామీణ పర్యావరణ ఇవ్వాలని కోరారు. దీంతో పవన్ కోరుకున్న విధంగా శాఖలను కేటాయిస్తూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం గుంటూరు నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఏపీ మంత్రులకు శాఖల కేటాయింపుపై చంద్రబాబు కసరత్తు మొదలుపెట్టారు. ఇవాళ సాయంత్రం శాఖలు కేటాయించే అవకాశం ఉంది. ఎవరెవరికి ఏ శాఖలు అప్పగించే అవకాశం ఉంది అంటారు? శశిరేఖ, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రధానమైన టాపిక్ ఆంధ్రప్రదేశ్ మంత్రులకి సంబంధించి ఎవరెవరికి ఎటువంటి పోర్ట్ఫోలియోలు కేటాయిస్తారు, అంటే ఎవరెవరికి ఏ శాఖలు కేటాయిస్తారు, వాళ్ళు ఎప్పుడు పదవి బాధ్యతలు స్వీకరిస్తారు అనేది ప్రతి నోట కూడా చర్చగా జరుగుతున్నటువంటి పరిస్థితి. నిన్న ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం అంగరంగ వైభవంగా జరిగిన తర్వాత అలానే మంత్రులు కూడా 24 మంది కూడా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అయితే ఎవరెవరికి ఎటువంటి పోర్ట్ఫోలియోలు, ఎవరెవరికి ఏ శాఖలు ఇస్తారనేది ఈరోజు సాయంత్రం క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. నిన్న మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టంగా ప్రకటించడం జరిగింది. రేపు సాయంత్రం కల్లా క్లియర్గా పోర్ట్ఫోలియోలు ప్రకటిస్తామని కూడా చెప్పడం జరిగింది. నిన్న తిరుపతి వెళ్ళిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఈరోజు తిరుపతి నుంచి తిరుచానూరు నుంచి తర్వాత విజయవాడ దుర్గాదేవి టెంపుల్ దర్శనం పూర్తయిన తర్వాత సాయంత్రం ఇంటికి చేరుకొని అక్కడి నుంచి 4:30-5 గంటలకు సచివాలయానికి వచ్చి ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరిస్తారు. పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ శాఖల కేటాయింపుపై ఒక క్లారిటీ ఇవ్వడానికి కూడా సిద్ధమవుతున్నారు. అయితే ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం చూసినట్లయితే కనుక ఆ శాఖలకు సంబంధించి సీనియర్లకు కొంత ప్రాధాన్యత ఇవ్వటము, అలానే కొత్తగా ఎమ్మెల్యేలు అయ్యి మంత్రులైన వారికి సంబంధించినటువంటి అనుభవం లేని నేపథ్యంలో వారికి శాఖలు కేటాయించే దానిలో తర్జనా పడుతున్నటువంటి పరిస్థితి అయితే కనుక కనపడుతుంది. అంటే ఆల్రెడీ 24 మంది మంత్రుల్లో దాదాపుగా 6 నుంచి 7 సీనియర్ మంత్రులు ఉన్నారు. అంటే గతంలో వాళ్ళు మంత్రులుగా పనిచేసినటువంటి అనుభవం ఉన్నవారు ఉన్నారు. వారికి ఆయా శాఖలకు సంబంధించినటువంటి మొగ్గు చూపే అవకాశం అయితే కనుక స్పష్టంగా కనపడుతుంది. అంటే ఉదాహరణకు చూసుకున్నట్లయితే కనుక కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి ఇద్దరు మంత్రులు కూడా, అంటే కొలుసు పార్థసారథి అలానే కొల్లు రవీంద్ర, ఈ ఇరువురు కూడా గతంలో మంత్రులుగా చేస్తున్నారు. వారికి ఆయా శాఖల మీద పట్టున్న నేపథ్యంలో వారికి మరలా అవకాశం కల్పించే పరిస్థితి కూడా కనపడుతుంది. అంటే కొల్లు రవీంద్రకు బీసీ సంక్షేమ శాఖ, అలానే ఇక్కడ ఉన్నటువంటి పార్థసారథికి సంబంధించి కూడా దేవాదాయ శాఖ ఇస్తారనేది కూడా ప్రచారం అయితే కనుక జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలానే చూసుకున్నట్లయితే కనుక గుంటూరు జిల్లాలో నాదెండ్ల మనోహర్, అలానే నారా లోకేష్కు గతంలో ఐటీ శాఖ మంత్రిగా పనిచేశారు. ఆయనకి మరలా ఐటీ శాఖనే అప్పగించే అవకాశం కూడా కనపడుతుంది. అలానే నాదెండ్ల మనోహర్ సీనియర్ నేతగా ఉన్నారు. గతంలో ఉమ్మడి శాసనసభకు స్పీకర్గా వ్యవహరించారు. ఆయనకి ఈసారి తప్పనిసరిగా ఊహించిన దానికంటే కనుక బెటర్ దెన్ ఇచ్చే విధంగా కనపడుతుంది. అంటే ఆర్థిక శాఖ, రెవెన్యూ శాఖ ఇవి కాకుండా చూసుకున్నట్లయితే కనుక అగ్రికల్చర్, అలానే చూసుకుంటే వ్యవసాయ శాఖతో పాటు విద్యుత్ శాఖ వీటి మీద పట్టున్న నేపథ్యంలో వాటిని అప్పగించే అవకాశం కూడా స్పష్టంగా కనపడుతుంది. అంటే ముఖ్యంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్కు డిప్యూటీ సీఎంతో పాటు పంచాయతీరాజ్, అలానే గ్రామీణ అభివృద్ధితో పాటు పర్యావరణ శాఖను కూడా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కి అప్పగిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఆయన నుంచి మొదటి నుంచి కూడా హోంశాఖ అంటూ కూడా ప్రచారం జరిగింది. కానీ ఆ హోంశాఖ కాకుండా మిగిలిన ఏదైతే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి సంబంధించి కానీ అలానే పర్యావరణాన్ని కాపాడే విధంగా పర్యావరణ శాఖను తీసుకుంటారంటూ కూడా చెబుతున్నటువంటి పరిస్థితి. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక విద్య, వైద్య, ఆరోగ్యము ఈ శాఖలపై కూడా పట్టున్న నేతలకు అప్పగించడానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. అలానే పయ్యావుల కేశవ్కు ఆయనకి ఆర్థిక శాఖ అప్పగిస్తారంటూ కూడా ప్రచారం జరుగుతుంది. నిజంగా ఆర్థిక శాఖ అప్పగిస్తే పయ్యావుల కేశవ్ గతంలో అనుభవం ఉన్న నేత కాబట్టి ఆయన స్పష్టం చేసే అవకాశం ఉంది. అలానే ఆనం రామనారాయణ రెడ్డి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఆర్థిక శాఖగా పనిచేశారు. ఆయనకి రెవెన్యూ కానీ ఆర్థిక శాఖ కానీ అప్పగిస్తారంటూ కూడా ప్రచారం జరుగుతున్నటువంటి పరిస్థితి. అది ఈరోజు సాయంత్రం క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అలానే నారాయణకి సంబంధించి చూసుకున్నట్లయితే కనుక గతంలో మున్సిపల్ అభివృద్ధి శాఖ అంటే పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు. ఆయనకి మరోమారు అదే అప్పగించడంతో పాటు సిఆర్డీఏ పరిధి కూడా ఆయనలోనికి సిఆర్డీలో అభివృద్ధి పనులు కూడా ఆయనకి అప్పగించే పని కూడా కనపడుతున్నటువంటి పరిస్థితి. అంటే గతంలో సిఆర్డీఏ పరిధిలో ఎటువంటి పనులు చేశారు, ఇవి ఎక్కడి వరకు ఆగాయి, ఏ కాంట్రాక్టర్ ఎవరున్నారు, ఎంతవరకు బిల్లింగ్ చేశారు, ఏంటి అన్నాయి వానికి ఒక క్లారిటీ ఉన్న నేపథ్యంలో ఆయనకు మళ్ళా అటువంటి శాఖనే అప్పగించే పరిస్థితి అయితే కనుక కనపడుతుంది. ఇక అలానే చూసుకున్నట్లయితే కనుక ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి అనితకు సంబంధించి శిశు సంక్షేమ శాఖ అంటే మహిళా నేతగా ఉన్నటువంటి ఆమెకు శిశు సంక్షేమ శాఖ కూడా అప్పగించే అవకాశం కనపడుతుంది. ఇలా చూసుకున్నట్లయితే కనుక అచ్చెన్నాయుడు నాయుడుకు హోంశాఖ ఇస్తారంటూ కూడా ఒక ప్రచారం జరుగుతుంది. అది ఈరోజు సాయంత్రం వరకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అంటే ఇప్పటి వరకు అందినటువంటి సమాచారం ప్రకారం చూసుకున్నట్లయితే కనుక ముఖ్యమంత్రి వద్ద కొన్ని శాఖలు ఉంచుకొని మిగిలిన శాఖలు 24 మందికి పోర్ట్ఫోలియోలుగా విభజించి వారికి ఇచ్చే అవకాశం కనపడుతుంది. అలానే చూసుకున్నట్లయితే కనుక రోడ్లు, భవనాలు, అలానే ఇక్కడ ఎండోమెంట్ శాఖ, విద్యుత్ శాఖ, ఎక్సైజ్ శాఖ ఇలా చూసుకున్నట్లయితే కనుక ఏదైతే ఎక్కువ భారం ఉండి ఎప్పుడు ప్రజల ప్రమేయంతో మమేకమయ్యే శాఖలకు సంబంధించి సీనియర్లకు అవకాశం ఇచ్చే పరిస్థితి కనపడుతుంది. అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో చూసుకున్నట్లయితే కనుక వైద్య ఆరోగ్య శాఖతో పాటు విద్యాశాఖ చాలా కీలకంగా ఉన్నాయి. ఈ రెండింటిని ఎవరికి కేటాయిస్తారు, ఎవరిని వీటిని సమర్థవంతంగా నిర్వహిస్తారు అనే దానిపై చర్చ జరుగుతుంది. ఈరోజు సాయంత్రం 5 గంటల తర్వాత కానీ పూర్తి స్థాయి క్లారిటీ తోటి ఎవరెవరికి ఎటువంటి పోర్ట్ఫోలియోలు కేటాయించినటువంటి ఆ లిస్టు అధికారికంగా బయటకు వెలువడనుంది. ఓకే రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ శ్రీనివాస్. జనసేనాని పవన్ కు ఏపీ మంత్రివర్గాల్లో కీలకమైన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ శాఖలు కేటాయిస్తూ చంద్రబాబు నిర్ణయించారు. అదేవిధంగా పవన్ తో చర్చల తర్వాత జనసేన నుంచి మంత్రులుగా ఉన్న మరో 2 శాఖలను నిర్ణయించారు. నాదెండ్ల మనోహర్ కు పౌర సరఫరాల శాఖ కేటాయించారు. మరో మంత్రి కందుల దుర్గేష్ కు పర్యాటకం, సినిమాటోగ్రఫీ శాఖను ఖరారు చేసినట్లు సమాచారం. పవన్ కోరిక మేరకే గ్రామీణ నేపథ్యం ఉన్న శాఖను కేటాయించినట్లు తెలుస్తోంది. లోకేష్ కు కీలక శాఖలను కేటాయించనున్నట్లు సమాచారం. ఐటీతో పాటుగా ఉపాధి కల్పన బాధ్యతలను లోకేష్ కు అప్పగిస్తారని చెబుతున్నారు. ఇక అమరావతి నిర్మాణంలో ముడిపడి ఉన్న పట్టణాభివృద్ధి శాఖను పి నారాయణకు కేటాయిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఆర్థిక శాఖను ఆనం నారాయణ రెడ్డి, ఇరిగేషన్ శాఖను పయ్యవుల కేశవకు అప్పగిస్తారని పార్టీ ముఖ్యులు సమాచారం. అచ్చెన్నాయుడు లేదా రామానాయుడుతో ఒకరికి వ్యవసాయ శాఖ దక్కే అవకాశం ఉంది. బీజేపీ మంత్రి సత్యకుమార్కు దేవాదాయ శాఖ ఇస్తారని తెలుస్తోంది. సంధ్యారాణికి గిరిజన సంక్షేమం, ఫారూక్కు మైనార్టీ సంక్షేమం, కొల్లు రవీంద్రకు బీసీ సంక్షేమం, పార్థసారథికి విద్యాశాఖ, వంగలపూడి అనిత సాంఘిక సంక్షేమ శాఖలు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ సాయంత్రం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు బాధ్యతలు చేపట్టనున్నారు. అనంతరం 5 హామీలపైన సంతకాలు చేయనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మురళీకృష్ణ మనకు అందుబాటులో ఉన్నారు. మురళీకృష్ణ, చెప్పండి. శశిరేఖ, అయితే ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ తిరుమల దర్శనం పూర్తి చేసుకున్న తర్వాత విజయవాడ కనకదుర్గమ్మ వారిని కూడా దర్శనం చేసుకున్నాక సాయంత్రం ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. సరిగ్గా 4:41 ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కొన్ని కీలక ఏదైతే అంశాలపైన కూడా సంతకాలు చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు మంత్రివర్గంలో ఎవరికి ఏ శాఖలు కేటాయించాలనే దానిపైన ఇప్పటికే మల్లగుల్లాలు పడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇవాళ సాయంత్రానికి అందుకు సంబంధించి క్లారిటీ కూడా వచ్చే అవకాశాలు స్పష్టంగా కూడా కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే 24 మంది మంత్రులతో కూడినటువంటి క్యాబినెట్ను
చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేసుకున్నారు. నిన్నే వీళ్ళంతా కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఇందులో కొంతమంది సీనియర్లు ఉండగా దాదాపు అనేక మంది కొత్త వ్యక్తులు కూడా కనిపించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే వీరికి ఏ శాఖలు కేటాయిస్తారన్న దానిపైన ప్రస్తుతం అయితే ఒక చర్చ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఉమ్మడి నెల్లూరు జిల్లా నుంచి 2 మంత్రులకు అవకాశం కూడా చంద్రబాబు నాయుడు కల్పించారు. వాళ్ళల్లో నారాయణ ఒకరు కాగా మరొకరు ఆనం రామనారాయణ రెడ్డి కావడం విశేషం. వీళ్ళల్లో నారాయణకు ప్రధానంగా ఏపీలో ఎవరైతే ముఖ్యమంత్రి కేబినెట్లో ప్రధానంగా అమరావతికి సంబంధించి అమరావతిలో నిర్మాణం, అదేవిధంగా సిఆర్డీఏకి సంబంధించినటువంటి వ్యవహారాలు, మున్సిపల్ శాఖను మంత్రి నారాయణకు కేటాయిస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. మరోవైపు సీనియర్ మంత్రి ఎవరైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆనం రామనారాయణ రెడ్డి దాదాపు 4 సార్లు మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం, ప్రత్యేకించి ఆర్థిక శాఖలో అనేక సార్లు కూడా పనిచేసినటువంటి అనుభవం ఉండడంతో ఆనం రామనారాయణ రెడ్డికి ఆర్థిక శాఖ ఇస్తారనే ఒక ప్రచారం కూడా జోరుగా జరుగుతోంది. కానీ ఆయనకు రెవెన్యూ శాఖ ఇస్తారంటూ కూడా మరో ప్రచారం కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లాకి సంబంధించినటువంటి 2 మంత్రులకు కూడా కీలక శాఖలే అప్పచెప్పబోతున్నట్లుగా స్పష్టమవుతోంది. మరోవైపు ఎవరైతే 2014 సమయంలో కూడా అప్పట్లో తెలుగుదేశం పార్టీ బీజేపీ కూడా కలిసి ముందుకు అడుగులేసినటువంటి క్రమంలో ఎవరైతే బీజేపీకి చెందినటువంటి మాణిక్యాలరావుకి అప్పట్లోనే ఇటు దేవాదాయ శాఖ కేటాయించారు. అదే తరుణంలో ఈసారి బీజేపీకి ఒక మంత్రివర్గంలో ఒక సీటు దక్కడంతో ఎవరైతే సత్యకుమార్కి కూడా ఈసారి దేవాదాయ ధర్మాదాయ శాఖను కేటాయిస్తారనే ప్రచారం జరుగుతుంది. మరోవైపు కీలకమైనటువంటి హోంశాఖ అటు పవన్ కళ్యాణ్ ఇటు నారా లోకేష్ ఇద్దరిలో ఒకరికి ఇస్తారనే ప్రచారం జోరుగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇవాళ సాయంత్రానికి కొంత క్లారిటీ అయితే వస్తుంది. అటు మరోవైపు 2 మహిళా మంత్రులు ఎవరైతే వంగలపూడి అనిత కావచ్చు, అదేవిధంగా సవిత కావచ్చు, ఇద్దరికి కూడా కీలకమైనటువంటి స్త్రీ సంక్షేమ శాఖతో పాటు పలు శాఖలను కూడా కేటాయిస్తారనే ప్రచారం జోరుగా అయితే జరుగుతుంది. మరోవైపు సమాచార శాఖతో పాటు ఇటు ఏదైతే కీలకమైనటువంటి అగ్రికల్చర్ శాఖలను కూడా సీనియర్ మంత్రులకే ఇచ్చే అవకాశం పుష్కలంగా కనిపిస్తుంది. ప్రధానంగా రాష్ట్రంలో కొన్ని కీలకమైన శాఖలను చెప్పుకోవాలి. ఏదైతే హోంశాఖతో పాటు ఆర్థిక శాఖ, అదేవిధంగా భారీ పరిశ్రమలు, అదేవిధంగా జలవనరుల శాఖ వీటికి కీలకంగా కూడా మారేటటువంటి అవకాశం ఉంటుంది. విద్యాశాఖతో పాటు ఈ శాఖల్ని ప్రధానంగా సీనియర్లకు కేటాయిస్తారా, జూనియర్లకి కేటాయిస్తారా అనే అంశం మాత్రం ఇప్పుడు ప్రస్తుతం హాట్ టాపిక్గా మారినటువంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇద్దరు కూర్చొని ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది మాత్రం ఒక చర్చనే అంశంగా మారింది. ముఖ్యంగా జనసేనలో 3 మంత్రులు ఇటు నాదెండ్ల మనోహర్తో పాటు మరొకరు ఇటు పవన్ కళ్యాణ్ ముగ్గురు కూడా కీలకమైనటువంటి శాఖల్లోనే బాధ్యతలు నెరవేర్చబోతున్నారనేది కూడా ఒక సమాచారం అయితే వస్తుందని చెప్పుకోవచ్చు. దీంతో పాటు బీజేపీకి సంబంధించినటువంటి ఒకే ఒక్క మంత్రి సత్యకుమార్కు దేవాదాయ శాఖ అప్పచెట్టేటటువంటి నేపథ్యంలో సీనియర్లు ఎవరైతే ఉన్నారో ఇటు ఆనం రామనారాయణ రెడ్డి, అదేవిధంగా నారాయణ, ఇతర మంత్రులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా కీలకమైనటువంటి శాఖలు అప్పచెప్పే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. పయ్యావుల కేశవ్ లాంటి వ్యక్తులకు కూడా కీలక మంత్రిత్వ శాఖలను కూడా అప్పచెప్పే అవకాశం కూడా పుష్కలంగా కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ నిన్న ప్రమాణ స్వీకారం ముగిసినప్పటి నుంచి కూడా ఏ మంత్రులకు ఏ శాఖలు కేటాయిస్తారనే అంశంపైన ప్రస్తుతం ఒక చర్చోపచర్చలు అయితే జరుగుతున్నాయి. సాయంత్రం 4:41 ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయా మంత్రులకు ఈ శాఖలను కూడా కేటాయించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే సచివాలయంలో అందుకు సంబంధించినటువంటి అంశాల్లో పూర్తిగా కూడా కేటాయించినటువంటి మంత్రులకు అన్ని రకాల సదుపాయాలను కూడా ఏర్పాటు చేసినట్లుగా స్పష్టమవుతోంది. ఇప్పటికే మంత్రులుగా కేటాయించినటువంటి 24 మంది కూడా అమరావతిలోని సచివాలయం ఎవరైతే చంద్రబాబు నాయుడుకి అందుబాటులోనే ఉన్నారనే సమాచారం కూడా వస్తుంది. శాఖలను కేటాయించిన అనంతరం రేపు వీళ్ళు మంత్రులుగా ఉండేటటువంటి వాళ్ళంతా కూడా ఆయా శాఖలకు సంబంధించినటువంటి మంత్రులుగా బాధ్యతలు చేపట్టే అవకాశం కూడా కనిపిస్తుంది. శశి. ఓకే, రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ మురళి.
ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు సహా 25 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. 3 పార్టీల కూటమి నుంచి మంత్రులు భాగస్వాములుగా ఉన్నారు. సుదీర్ఘ కసరత్తు తర్వాత చంద్రబాబు తన మంత్రివర్గంలోని జనసేన మంత్రులకు శాఖలు ఖరారు చేశారు. రాష్ట్ర మంత్రివర్గంలో పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో వ్యవహరించనున్నారు. పవన్ కళ్యాణ్కు చంద్రబాబు కీలక శాఖలను కేటాయించారు. ఈసారి తన కేబినెట్లో మహిళలు, బీసీలకు ప్రాధాన్యత ఇచ్చారు. సామాజిక సమీకరణాల ఆధారంగా తుది కేబినెట్ను ప్రకటించారు. సీనియర్లు పలువురికి బెర్తులు దక్కలేదు. ఇక కేబినెట్లో ఎవరికి ఏ శాఖ ఇస్తారనే ఉత్కంఠ కొనసాగింది. చంద్రబాబు సుదీర్ఘ కసరత్తు తర్వాత మంత్రులకు శాఖలు ఖరారు చేశారు. జనసేన నుంచి 3 మంత్రులకు శాఖలు కేటాయించారు. పవన్ కళ్యాణ్కు కీలకమైన బాధ్యతలు అప్పగించారు. పవన్కు హోంశాఖ ఇస్తారని చాలా కాలం ప్రచారం సాగింది. అయితే పవన్కు తనకు హోంశాఖ కంటే తనకు ఇష్టమైన గ్రామీణ, పర్యావరణ ఇవ్వాలని కోరారు. దీంతో పవన్ కోరుకున్న విధంగా శాఖలను కేటాయిస్తూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. జనసేనాని పవన్కు ఏపీ మంత్రివర్గాల్లో కీలకమైన పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, అటవీ, పర్యావరణ శాఖలు కేటాయిస్తూ చంద్రబాబు నిర్ణయించారు. అదేవిధంగా పవన్తో చర్చల తర్వాత జనసేన నుంచి మంత్రులుగా ఉన్న మరో 2 శాఖలను నిర్ణయించారు. నాదెండ్ల మనోహర్కు పౌర సరఫరాల శాఖ కేటాయించారు. మరో మంత్రి కందుల దుర్గేష్కు పర్యాటకం, సినిమాటోగ్రఫీ శాఖను ఖరారు చేసినట్లు సమాచారం. పవన్ కోరిక మేరకే గ్రామీణ నేపథ్యం ఉన్న శాఖను కేటాయించినట్లు తెలుస్తోంది. లోకేష్కు కీలక శాఖలను కేటాయించినట్లు సమాచారం. ఐటీతో పాటుగా ఉపాధి కల్పన బాధ్యతలను లోకేష్కు అప్పగిస్తారని చెబుతున్నారు.